ఓకే ఫ్రెండ్స్, సో మనకు ఫైనల్గా క్యాప్ కట్ అవసరమైతే లేకపోవచ్చు ఫ్రెండ్స్. సో ఎందుకంటే మనకు ఇన్షాట్ ఎడిటింగ్ యాప్లో కొన్ని కొత్త ఎఫెక్ట్స్ అనేవి వచ్చాయి ఫ్రెండ్స్. సో మనకు ఈ ఎఫెక్ట్స్ కోసం మనం మాత్రమే క్యాప్ కట్ యాప్ని యూజ్ చేస్తుండే ఈ సర్కిల్ షేప్లో ఉండే బ్లర్ ఎఫెక్ట్ కానీ, హాలో బ్లర్ ఎఫెక్ట్, డైమండ్ బ్లర్ ఎఫెక్ట్, ఇంకొకటి లవ్ షేప్లో ఉండే బ్లర్ ఎఫెక్ట్. సో ఈ ఎఫెక్ట్స్ కోసం మనం క్యాప్ కట్ యాప్ని యూజ్ చేస్తుండే కదా. సో ఇప్పుడు ఈ ఎఫెక్ట్స్ అన్ని కూడా మనకు ఇన్షాట్ ఎడిటింగ్ యాప్లోనే అవైలబుల్ వచ్చాయి. సో కొత్తగా వచ్చిన అప్డేట్లో మనకు ఈ ఎఫెక్ట్ అనేవి వచ్చాయి ఫ్రెండ్స్. సో ఎఫెక్ట్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. సో మీకు ఏ విధంగా ఉంటాయో మీకు అప్లై చేసి వీడియోకి చూపిస్తాను. ఫస్ట్గా మీరు ఇన్షాట్ లేటెస్ట్ వర్షన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ప్లే స్టోర్ నుంచి. ఓకే, సో ప్లే స్టోర్లో లేకపోయినా మనకు మన టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేశాను, అక్కడ నుంచి మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసుకున్నాను, ఏదైనా ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ నేను ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. సో మనకు కొత్తగా వచ్చిన ఎఫెక్ట్స్ ఏంటంటే మనకు హాలో బ్లర్ ఎఫెక్ట్, డైమండ్ బ్లర్ ఎఫెక్ట్, హెక్సాగోన్ బ్లర్ ఎఫెక్ట్ అండ్ లవ్ బ్లర్ ఎఫెక్ట్. సో ఇవి ఎక్కడ ఉంటాయంటే, సో మనకి ఇక్కడ వీడియోని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. సో ఇప్పుడు మనకు వీడియో స్టార్టింగ్లో మనకు బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ మనకు ఎఫెక్ట్ అని డైరెక్ట్ ఆప్షన్ ఉంది. ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. సో మనకు డైరెక్ట్గా మనకి ఇక్కడ బ్లర్ అని ఎఫెక్ట్ ఉంటుంది చూడండి ఇక్కడ. సో ఈ బ్లర్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకుంటే మనకు లేటెస్ట్గా మనకి ఇక్కడ టోటల్గా ఇక్కడ 5 టైప్స్ ఆఫ్ బ్లర్ ఎఫెక్ట్ అని వచ్చాయి. సో ఫస్ట్ వన్ ఇక్కడ బేస్, సర్కిల్, డైమండ్, హెక్సాగోన్, హాట్ అని. సో ఇక్కడ బ్లేజ్ బ్లర్ ఎఫెక్ట్ అనేది మనకు ఈ విధంగా నార్మల్గా ఉంది. సో ఇది మీకు తెలిసిందే. సో ఇక్కడ నుంచి ఎఫెక్ట్ని ఇక్కడ ఎంతవరకు కావాలో ఎంతవరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎఫెక్ట్ మనకు ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ డిలీట్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్గా ఇక్కడ నేను ఈ వీడియోలో మనకు సాంగ్ ఉంది, ఆ సాంగ్ని మ్యూట్ చేసుకుంటాను ఇక్కడ నేను. సో ఇక్కడ వాల్యూమ్ని మొత్తం 0 చేసుకుంటాను నేను ఇక్కడ. ఓకే, అయితే మనకు డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇక్కడ మనకు ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని బ్లర్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు ఎక్కువగా మనం వెయిట్ చేస్తున్న సర్కిల్ బ్లర్ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వచ్చేసింది చూడండి ఇక్కడ. సో చూడండి ప్రాపర్గా చాలా బాగా మనకు ఈ సర్కిల్ బ్లర్ ఎఫెక్ట్ అనేది వస్తుంది చూడండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్లో మనకు ఈ విధంగా ఈ కీ ఫ్రేమ్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ లాస్ట్ కీ ఫ్రేమ్ మీద చేసుకొని ఇక్కడ మనకు ఏ రేంజ్లో కావాలి ఇక్కడ ఆ రేంజ్ చేసుకోవాలి అండ్ మీడియంలో మనకి ఈ 3 డాట్స్ మీద టచ్ చేయాలన్నమాట. టచ్ చేస్తే ఇప్పుడు మనకు ఎఫెక్ట్ అనేది మనకు ఈ విధంగా ప్రాపర్గా ఈ విధంగా అప్లై అయిపోతుంది అనమాట. సో బ్లర్ ఎఫెక్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది. సో నిజంగా ఇది మనకు క్యాప్ కట్ యాప్లో కూడా ఇంత మంచి బ్లర్ ఎఫెక్ట్ అనేది రాదు. సో మనకు ఇన్షాట్ ఎడిటింగ్ యాప్ వచ్చింది. అదేవిధంగా మనకు డైమండ్ బ్లర్ ఎఫెక్ట్ కూడా ఉంది మీ ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇక్కడ మనం డైమండ్ బ్లర్ ఎఫెక్ట్ సైజ్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో స్టార్టింగ్లో ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా అనమాట. ఓకే, సో ఈ బ్లర్ ఎఫెక్ట్ మనకు డైమండ్ బ్లర్ ఎఫెక్ట్ కూడా వచ్చేసింది. ఇది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ హెక్సాగోన్ బ్లర్ ఎఫెక్ట్. సో ఇది కూడా కొంచెం బాగానే ఉంది ఫ్రెండ్స్ ఇది. సో మనకి ఇది ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట దీన్ని ఈ విధంగా హెక్సాగోన్. సో సర్కిల్ బ్లర్ ఎఫెక్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ హాట్ బ్లర్ ఎఫెక్ట్. సో మనకు హాట్ బ్లర్ ఎఫెక్ట్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్. సో ఇది చాలా ప్రాపర్గా అప్లై అవుతుంది చూడండి ఇక్కడ. సో మనకు హాట్ షేప్లో ఉంటే ఈ బ్లర్ ఎఫెక్ట్. సో ఇదైతే మనకు చాలా ప్రాపర్గా ఉంది ఫ్రెండ్స్. సో చూడండి చాలా బాగా ఈ బ్లర్ ఎఫెక్ట్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, సో ఈ 5 ఎఫెక్ట్స్ మనకు కొత్తగా వచ్చాయి అనమాట. సో ఇందులో ఇక్కడ సర్కిల్ బ్లర్ ఎఫెక్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు, చాలా బాగుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీ ఇన్స్టాగ్రామ్ రీల్ వీడియోస్లో మాత్రం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, సో మెయిన్గా మనకు అవుట్డోర్లో వీడియోస్ షూట్ చేసుకుంటే సర్కిల్ బ్లర్ ఎఫెక్ట్ అనేది చాలా బాగా పనికి వస్తుంది. ఓకే, సో దీని తర్వాత మనకు ఇంకా కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. సో అవి ఎందులో వచ్చాయంటే ఇక్కడ సింపుల్గా మనకు ఆటో క్యాప్షన్స్ అనేవి వచ్చాయి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ సింపుల్గా మనం మీరు వీడియోలో ఇంగ్లీష్ లేదా జపనీస్, స్పానిష్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నట్టయితే ఆ ఆడియోని మనకు ఆటోమేటిక్గా ఇది క్యాప్షన్ చేస్తారనమాట. సో దానికోసం ఇక్కడ మనకు టెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి క్యాప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ క్యాప్షన్స్లో మనకి ఇక్కడ సింపుల్గా ఇందులో సాంగ్ నేను మ్యూట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ వస్తలేవు. సో ఇక్కడ క్యాప్షన్స్ మీద క్లిక్ చేసుకుంటే మనకు ఇందులో ఆటోమేటిక్గా క్యాప్షన్స్ మనకు ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. సో ఇక్కడ ఒకసారి దీని వాల్యూమ్ని నేను ఇంక్రీజ్ చేసుకున్నా. ఓకే, సో ఇక్కడ నేను టెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటా అండ్ ఇక్కడ క్యాప్షన్స్ మీద క్లిక్ చేసుకుంటే చూడండి క్యాప్షన్స్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. చూడండి ఇక్కడ మనకు క్యాప్షన్ టెంప్లెట్ అనేవి కొత్తగా వచ్చాయన్నమాట. ఓకే, సో ఇక్కడ డిఫాల్ట్ టెంప్లెట్ అనేవి. సో ఇవి మనం మాన్యువల్గా మనం ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో డిఫాల్ట్గా అవే క్యాప్షన్స్ అనేవి మనకు డిఫాల్ట్గా వస్తాయన్నమాట. సో మనకు వీడియోలో లాంగ్వేజ్ ఏదైతే ఉందో సో అది జస్ట్ మనం ఎంటర్ చేసుకుంటూ పోతే చాలు. సో డిఫాల్ట్గా ఈ క్యాప్షన్స్ అనేవి ఆటోమేటిక్గా స్క్రోలింగ్ అయితే అవుతాయన్నమాట మన వీడియోస్లో. సో ఈ 2 ఎఫెక్ట్స్ అనేవి మనకు ఈ 2 అప్డేట్స్ అనేవి మనకు లేటెస్ట్ ఇన్షాట్ వర్షన్లో వచ్చాయి ఫ్రెండ్స్. సో నాకు ఎఫెక్ట్ 1కి బ్లర్ ఎఫెక్ట్, హాలో బ్లర్ ఎఫెక్ట్, లవ్ బ్లర్ ఎఫెక్ట్ అనేది నాకు చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్. సో నిజంగా ఇన్షాట్ ఎడిటింగ్ యాప్ ఇది మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ క్యాప్షన్స్లో కూడా మంచి అప్డేట్స్ అయ్యాయి. సో మిగతా చిన్న చిన్న అప్డేట్స్ వచ్చాయి. సో అవి మీకు తెలిసింది. మనకి ఇక్కడ స్టిక్కర్స్లో కొన్ని న్యూ స్టిక్కర్స్ వచ్చాయన్నమాట ఈ విధంగా. సో ఈ స్టిక్కర్స్లో ఓకే, సో ఈ లవ్ షేర్ కానీ ఇందులో సో కొన్ని న్యూ స్టిక్కర్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట. సో ఇది మీకు తెలిసిందే. సో చిన్న చిన్న అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మొత్తానికి మెయిన్ వచ్చేసి ఎఫెక్ట్స్ అనమాట, బ్లర్ ఎఫెక్ట్ అండ్ ఈ లవ్ షేప్లో ఉన్న బ్లర్ ఎఫెక్ట్ అనేవి చాలా బాగా నాకు నచ్చిన ఎఫెక్ట్స్. ఓకే, సో డెఫినెట్గా మీరు మీ
ఇన్స్టాగ్రామ్ రీల్ వీడియోస్ని ఇన్షాట్ ఎడిటింగ్ యాప్లో ఎడిట్ చేసుకోవడానికి ప్రాపర్ ఎఫెక్ట్స్ అండ్ టూల్స్ అయితే మనకు ఈజీగా అవైలబుల్లో ఉన్నాయి. సో మీ రీల్స్ వీడియోస్ని యూట్యూబ్ షార్ట్స్ని ఇన్స్టాట్ యాప్లో ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు.